ఈ వాటర్ ఫిల్టరేషన్ పాయింట్స్ మీద నేను ఇవ్వబోతా ఉన్నాను. తరువాత ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. రేపు పుష్కరాలు రాబోతా ఉన్నాయి. రాజమహేంద్రలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళకి ముంపు ప్రాంతాల వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితులు. నిజానికి జూన్ నెలలో కూడా కొన్ని వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. అన్ని లక్షల మంది యాత్రికులు వచ్చేసరికి ఆ టైంలో వర్షాలు సాధారణంగా లేవు కాబట్టి సరిపోద్ది. కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఏమిటి పరిస్థితి అనేది కూడా ఆలోచన చేయాలి. నేను అనేది ఏంటంటే వచ్చేటటువంటి యాత్రికులను దృష్టిలో పెట్టుకునే కాదు, రాజమహేంద్ర నగరవాసుల యొక్క ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజమహేంద్ర లాంటి ఓల్డెస్ట్ సిటీకి ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఒక పెద్ద శాపం. గతంలో 2003లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి దానవాయపేటలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపుగా అప్పట్లో 23 సంవత్సరాల క్రితం 3 కోట్ల రూపాయల నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారు చేశారు. మనందరికీ కూడా తెలుసు, చాలా మందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే దాంట్లో ఇన్లెట్ లేదు, అవుట్లెట్ లేదు. ఇళ్ల దగ్గర నుంచి డైరెక్ట్ గా మురుగునీరు వచ్చి ఆ భూగర్భ డ్రైనేజ్ లో కలిసి భూగర్భ డ్రైనేజ్ నుంచి గోదావరికి కలిసేటటువంటి స్కీమ్ లో ఎక్కడా కూడా ఇన్లెట్స్ ఏ ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వలే, ఎక్కడి నుంచి కూడా బయటికి పంపట్లే. ఎందుకు కట్టినట్టు? ఎందుకు అధికారులు దాని మీద దృష్టి పెట్టలేదు? సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే ఎందుకు సవరించట్లే? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా అధికారులను ఖచ్చితంగా మేము నిలదీస్తాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, పుష్కరాల నిధులు చాలా పెద్ద మొత్తంలో రాబోతా ఉన్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళే లోకల్ బాడీ ఏర్పడితే దాదాపుగా 500 కోట్ల రూపాయల గ్రాంట్స్ వస్తాయని వింటున్నాం. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కర నిర్వహణకి భారీగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరుచుకుని ఇటు వాటర్ రాజమహేంద్ర నగరవాసులకి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించేటటువంటి విషయంలో నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పొల్యూషన్ అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు వస్తుంది ఎయిర్ పొల్యూషన్ అనేది? ఇవాళ కూడా సరైనటువంటి అంచనాలు లేవు. ఇక్కడ విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ లేదు, విపరీతమైన వాహనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన ఇరుకు రోడ్లకి ఇవి ఆకాశ హర్మ్యాల లాంటి ఫ్లోర్స్ వచ్చేసాయి. ఇప్పుడు దాదాపుగా 6-7 అంతస్తులు కట్టేస్తా ఉన్నారు. సో ఎయిర్ పొల్యూషన్ ఏదైనా కార్బన్ రిలీజ్ అవుతుందో వెహికల్స్ తోటి ఆ బళ్ళు ఈ బిల్డింగ్లు దాటి పైకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడే స్టాగ్నెట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి ప్రోరేటా బేస్ లో వెహికల్స్ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అంతకు మించి కారణాలు ఏమున్నాయనేది కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంది. పుష్కరాల లోపు కనుక వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఈ రెండింటినీ కూడా అరికట్టకపోతే రేపు పుష్కరాలు వచ్చేటువంటి యాత్రికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే చేయలేనటువంటి వ్యక్తులు ఆ రోజున ఆదరాబాదరగా వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్ని, శాంతి భద్రతలు కాపాడడానికి వేల మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ పెట్టేస్తే ఆ 12 రోజులు నడపగలరేమో. కానీ తర్వాత వదిలి వెళ్ళిన వ్యర్థాలతోటి ఈ రాజమహేంద్రి కోలుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా మనం అనుభవాలు చూసాం. అందువల్ల దయచేసి అధికార యంత్రాంగం మేల్కోండి. మీ వైపు నుంచి సరిగా ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికలు రాజమహేంద్రి పరిస్థితుల మీద ఇవ్వండి. గతంలో పనిచేసిన అధికారులు వారిని తెప్పిస్తారు, పుష్కరాలకు ముందు 1 నెల 2 నెలల ముందు వస్తారు. ఇప్పటికే పరిస్థితులు అంచనా వేయడంలో వాళ్ళు కూడా సఫలీకృతం అవుతారని నేను అనుకోను. దయచేసి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖ సిబ్బంది కానీ, పోలీస్ శాఖ సిబ్బంది కానీ అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమన్వయం చేసి రాజమహేంద్ర నగరాన్ని రక్షించండి అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినటువంటి గ్రాంట్ల్ని హడావుడిగా డివైడర్లు రంగేయటం, ఫుట్పాత్లు కట్టడం, రేవుల్లో మెట్లు కట్టడం, బ్లీచింగ్ పౌడర్ చల్లటం ఇవి కాదు కావాల్సింది. శాశ్వత ప్రాతిపదికన రాజమహేంద్ర అభివృద్ధికి మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్థానిక లోకల్ బాడీ లేదు, ఇక్కడ పౌర ఏదైతే కార్పొరేషన్ బాడీ లేనప్పుడు అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ బాడీ ఉంటే కార్పొరేటర్లు, మేయర్ అవన్నీ కూడా సగం బాధ్యత తీసుకుని మీతో పనిచేయించేదానికి అవకాశం ఉంటుంది. కనీసం ఈవేళ మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు రాబోయే 14 నెలలు ఉన్నాయని చెప్పి నిర్లిప్తంగా కూర్చోవడం కాదు. ఇవాళ రాజమహేంద్ర నగర ప్రజానీకానికి కూడా వాస్తవ పరిస్థితి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ,
హోటల్ రంగం, హోటల్ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అదేవిధంగా నిర్మాణ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా క్రాప్ హాలిడే అయితే ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ పుష్కరాలకు ముందుగానే కన్స్ట్రక్షన్ కూడా హాలిడే ప్రకటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, కంకర, సిమెంటు, ఇటుక, ఇసుక ఇవన్నీ కూడా రవాణా చేయడం వల్ల వచ్చే కాలుష్యం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుగానే అరికడితే కొంతకాలం క్రాప్ హాలిడే మాదిరిగా ఈ నిర్మాణ రంగాన్ని కూడా ఆపగలిగితే పుష్కరాలు మొదలయ్యేదానికి ఒక 4 రోజుల ముందు నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని అన్ని శాఖలతోటి సమన్వయంతో మీరు పనిచేయగలిగితే సక్సెస్ఫుల్గా అప్పుడు పుష్కరాలు నిర్వహించామని అందరం అనుకుంటాం. అంతేగాని డివైడర్లకి, రోడ్లకి, ఫుట్పాత్లు రంగులు వేసేసి ఉన్న గొంతలను ప్యాచ్ వర్కులు చేసి ఏదో చేస్తే పుష్కరాలు అద్భుతంగా అయిపోయాయని అనుకుంటే అది కరెక్ట్ కాదు. తర్వాత 12 సంవత్సరాలకు ఒక మారు వచ్చే పుష్కరాలకి దాని మీద ఆధారపడి చేసేటువంటి పౌరోహితులు ఉన్నారు. ఆ పురోహితులను ఆఖరి నిమిషం వరకు కూడా ఎక్కడ వాళ్ళు పెట్టుకుని ఎక్కడ పౌరోహిత్యం చేసుకోవాలి, వేలాది మంది యాత్రికులు, లక్షలాది మంది యాత్రికులు ఎందుకు వస్తారు? పెద్దలకు పిండ ప్రదానం చేసి వారి పితృరుణాలు తీర్చుకోవడానికి వస్తారు. ఆ పరిస్థితుల్లో ఆ పౌరోహితులకు సరైనటువంటి స్థానం చూపించడానికి ఆఖరి నిమిషం వరకు ఏడిపించి పాసులు ఇచ్చి వాళ్ళని పని చేసుకోనివ్వకుండా, భక్తులు దేని గురించి అయితే యాత్రికులు వస్తా ఉన్నారో ఆ పర్పస్ సర్వే కాకుండా చాలా మంది వచ్చి అవకాశం లేక 3 ములుగులు మునిగి పితృకర్మలు చేసుకోలేని పరిస్థితుల్లో కింద పుష్కరాలు వెళ్ళిపోవడం మేము చాలా మందిని చూసాం. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా పౌరోహితులతోటి ముందుగానే సమావేశాలు వేసి వారికి ఒక చక్కటి స్థలాన్ని కేటాయింపు చేసి దాన్ని కూడా యాత్రికుల యొక్క నమ్మకాల్లో అది కూడా ఒక భాగం. పౌరోహితులకు వచ్చేటువంటి ఆదాయ వనరు కింద దాన్ని దయచేసి చూడకండి. యాత్రికుల యొక్క నమ్మకంలో భాగంగా దాన్ని కూడా మీరు కేటాయింపు చేయాల్సిన అవసరం. ఇక ఆఖరిగా హౌస్ ట్యాక్సెస్ ఎంత దారుణం అంటే, నిన్న మొన్న కూడా 50% రాయితీ ఇస్తాం వడ్డీల్లో అని చెప్పి మెసేజ్లు పంపుతా ఉన్నారు అందరికీ. జగన్ గారి ప్రభుత్వంలో ఎవ్రీ ఇయర్ 15% ఎన్హాన్స్మెంట్ డాక్యుమెంట్ వాల్యూ మీద చెప్పి అనేక అవకతవకలకు గురి చేశారు. ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చాలా తక్కువ ఏరియాలు ఇల్లు కట్టుకున్న వాడికి కూడా 35,000, 25,000 ట్యాక్సులు. పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్న వాళ్ళకి సరే నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి 5,000, 6,000 ట్యాక్సులు. ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పే నాదుడు లేడు. వైకాపా గవర్నమెంట్లో తప్పులు జరిగాయి, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, సెంట్రలైజ్డ్గా యాక్టివిటీ ఉంది. ఇక్కడ సచివాలయ సిబ్బంది చేసినటువంటి వ్యక్తిగత కక్షలో కార్పణ్యాలతోటో లేకపోతే వారి యొక్క అసమర్థతతోటో నైపుణ్యం లేకపోవడం వల్ల తప్పులు జరిగితే దాన్ని సవరించే అవకాశం స్థానిక అధికారులు లేదని చెప్తా ఉన్నారు. నేను చాలా మంది బాధితులను చూశాను. ఈవేళ 4,000 రూపాయలు ఉన్న హౌస్ ట్యాక్స్ని ఒకసారిగా 22,000కి పెంచారు. మధ్యలో ఏమయ్యా అని అడిగితే దాన్ని 0 చేసేశారు. వాళ్ళు వేసి కొలతలు తప్పు చేసి వాళ్ళు 0 కింద చూపించి మళ్ళీ కొత్త బిల్డింగ్ వేసినట్టుగా కొలతలు తీసుకుని ట్యాక్స్ వేసి వాళ్ళ 22,000 రూపాయలు ట్యాక్స్ వేస్తే అది కట్టనోడికి నోటీసులు, లేదా రేపు పొద్దున్న జప్తు చేస్తామని బెదిరింపులు. మీ అధికారులు గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల్ని మీరు సవరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వేరు కావచ్చు కానీ చేసినటువంటి అధికారులు మీ డిపార్ట్మెంట్ వారే. ఒక తప్పు చేస్తే కంప్యూటర్కి మనం ఏం ఫీడ్ చేస్తే సాఫ్ట్వేర్ అదే వస్తుంది బయటికి. దాన్ని సవరించే సవరణ సాఫ్ట్వేర్ మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంతమందిని ఇబ్బంది పెడతారు ఈ విధంగా? ఈవేళ సామాన్యులు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు? మీ దగ్గరికి వస్తే ఏ రకమైన సమాధానాలు వస్తున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి? ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన, ఇది ప్రభుత్వం మీద పరోక్షంగా ప్రభుత్వ పనితీరు మీద పడేటటువంటి అవకాశం ఉంది. ప్రజల అభిప్రాయాలు, ప్రజలు ఎవరిది ఏది బాధ్యత చూసుకునే పరిస్థితి ఉండదు. ఈ తప్పులన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి అంటగట్టే పరిస్థితులు ఉంటాయి. దయచేసి నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమే లక్ష్యంగా ఈవేళ ఏకోన్ముఖులై ఒక పక్క భారతీయ జనతా పార్టీ, ఓ పక్కన జనసేన, ఓ పక్కన తెలుగుదేశం ఈవేళ ఎటువంటి అవకతవకలకి పాల్పడకుండా ఉన్న నిధుల్ని మ్యాక్సిమం గరిష్ట స్థాయిలో సద్వినియోగపరుస్తూ ఈవేళ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇటువంటి మచ్చలు పడితే ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అధికారులారా మేల్కోండి. పుష్కరాలను ముందుగానే గమనంలో తీసుకుని తగు ఏర్పాట్లతోటి రాజమహేంద్రి యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఎంత లక్షల మంది ప్రజలు వస్తారు, దారులు ఎన్ని ఉన్నాయి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అవి కూడా చెప్పాలి. హోటలియర్స్ ఆ టైంలో ఏ విధంగా నెక్స్ట్ అన్నిటికీ మించి చారిటీ మీద అన్నదానాలు చేసేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు చేసేస్తారు.
దానివల్ల వచ్చేటువంటి పొల్యూషన్ ఏంటి, అన్నదానాలకు ఒక నిబంధన నియంత్రణ ఉంటుందా, ఇటువంటి అంశాల మీద అన్నిటి కూడా మాట్లాడాలి. దీనికి సంబంధించి అధికారులు నేను కోరేది కూడా ఇంకొకటి ఏంటంటే, దయచేసి దీని మీద ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మాజీ ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, మేయర్లు ఉన్నారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి, ఇక్కడ బాడీలు సివిక్ బాడీ లేదు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడితే ఇంకా మంచి ఆలోచనలు అందరూ కూడా చెప్పగలిగేదానికి అవకాశం ఉంది. దాంట్లో పాత్రికేయులు కూడా భాగస్వామ్యులు చేయండి, మేధావులు కూడా భాగస్వామ్యులు చేయండి. రాజకీయ నాయకులు ఒక్కళ్ళే నేను చెప్పట్లే, విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయుల్ని, డాక్టర్స్ని, చార్టెడ్ అకౌంటెంట్స్ని, లాయర్స్ని, వీళ్ళందరినీ కూడా దాంట్లో ఛాంబర్ని, సేవారంగ లైన్స్, రోటరీ, వీళ్ళందరినీ కూడా పిలిచి పుష్కరాల మీద అభిప్రాయాలు, సూచనలు తీసుకుని దానికి అనుగుణంగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి మీరు కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దితే రాజమహేంద్ర నగరవాసులుగా మేము కూడా గర్విస్తాం, మేము కూడా సహకరిస్తాం. రాజమహేంద్ర బాగుంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరొక మారు అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చి ఆంధ్రులందరూ గర్వంగా ఇది మా రాజధాని అని చెప్పుకునే విధంగా భవిష్యత్ తరాలకు ఒక మంచి ఆదాయ వనరుగా మరి ఈవేళ మన శనివారం నాడు చట్టబద్ధత తీసుకొచ్చే అసెంబ్లీలో, ఈవేళ పార్లమెంట్ లో తీర్మానం జరుగుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ. అంటే కరెక్ట్ మీరు చెప్పింది. పుష్కర కమిటీ త్వరలో అయిపోతారు. మంత్రి నారాయణ గారి సారథ్యంలోనో లేదా ఇంక వేరే మంత్రులతోనో పుష్కర నిర్వహణ కమిటీ వస్తుంది. ఆ కమిటీ వచ్చే వరకు కాలక్షేపం చేయొద్దు. అదే చెప్పాను ఇందాక నేను. కమిటీ వచ్చే వరకు, నిధులు వచ్చే వరకు కూర్చోకుండా లోకల్ యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి తగు ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రణాళికని సంబంధించిన అధికారులకి పంపించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున అధికారులు, కమిషనర్ బాధ్యత తీసుకోవాలి, ఆర్టీఓ బాధ్యత తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? అది కూడా చెప్పాను నేను, అది కూడా చెప్పాను. ఏంటంటే దీని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసుకుని ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా, ఇవ్వబోతున్నాను కూడా చెప్పా ఇందాక. మీరు రికార్డ్ చేశారు కదా, రికార్డులో ఉండదు చూడండి. థ్యాంక్ యూ. అందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సింది కోరుతా ఉన్నాం. కాస్త